జిల్లాలో గత జగన్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. పేద నిరుపేద బృతికి అమలవుతున్న ఆ పథకం నిధులతో అధికారులు, సిబ్బంది, అప్పటి ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు తమ బొజ్జలు నింపుకున్నారు. కుటుంబ సభ్యుల పేర్లతోనూ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున నిధులు దోచేశారు. ఈ దందాపై ఏబిఎన్ స్పాట్లైట్. వైసీపీ ఎక్కడుండునో అక్రమాలు అక్కడ జరుగును అన్నట్లుగా 5 ఏళ్ల పాటు పరిపాలన సాగింది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండానే కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఉపాధి హామీ పనుల్లో విధులు నిర్వహించే అధికారుల వ్యవహారంలోనూ గోల్మాల్ గోవిందమైంది. అనంతసాగరంలో తండ్రికి బదులు కుమారుడు విధులు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇంటర్ కూడా పూర్తి కాని వ్యక్తి ఉద్యోగంలోకి ఎలా వస్తాడని ప్రశ్నించే నాథుడే లేడు. ఆ ప్రాంతంలో కోట్లు స్వాహా అయ్యాయి. అదేమని అడిగితే తన తండ్రికి ఆరోగ్యం బాలేకపోతే తాను విధులు నిర్వహిస్తున్నానని కొడుకు చెబుతున్నాడు. మా నాన్నకి నేను హెల్ప్ఫుల్ గా ఉంటాను, వర్క్ దగ్గర ఉండి మా నాన్నకి సంతకాలు అవన్నీ మా నాన్న చేసుకుంటా ఉంటాడు. మా నాన్నకి హెల్ప్ఫుల్ గా ఉండి నేను చేసుకుంటా ఉంటాను. నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. సైదాపురంలో ఏఈ ఒకరు ప్రభుత్వ భవనాల నిర్మాణం పునాదులు కూడా పూర్తి కాకుండానే నిధులు స్వాహా చేశారు. 1,70,00,000 రూపాయల నిధుల్ని ఆయన తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకున్నాడు. అధికారులు ఆయనకే గూడూరు ఇన్ఛార్జ్ డిఈ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. కలవై మండలం చినగోపవరంలో ఎన్ఆర్ఐలు, వలస కూలీల పేర్లతో జాబ్ కార్డులు సృష్టించి 24,90,000 రూపాయలు దోచేశారు. చనిపోయిన వారు ఉపాధి పనులు చేసినట్టు నిధులు డ్రా అయ్యాయి. జలదంకి ఏపీఓ నక్కా శ్యామల తన తండ్రి పేరుతో జాబ్ కార్డు సృష్టించి డబుల్ మస్టర్లతో నిధులు స్వాహా చేశారు. అదే మండలం కమ్మవారిపాలెంలో సీనియర్ మేస్త్రి వెంకయ్య తన పేరుతో పాటు భార్య, కుమారుడు, కుమార్తెల పేర్లతో నిధులు దోచేశారు. చామదలలో గ్రామ తలారి ఆయన భార్య పేరుతో జాబ్ కార్డులు సృష్టించారు. ఇదేంటని ఏబిఎన్ ఫోన్లో ఏపీఓ శ్యామలను ప్రశ్నించగా నీళ్లు నమిలారు. మీ ఫాదర్ అసలు ఎన్ఆర్జీఎస్ వర్క్ కే రావట్లేదు, కానీ ఆయనకి డబ్బులు ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మేడం. లేదండి, ఆయన అసలు పనికే రాడు. ఓన్లీ వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే హార్టికల్చర్ మాత్రం వాళ్ళకి ఇచ్చింది. మీరు అడగండి సార్, మాదే ఓపెన్ డే కదా. ఇప్పుడు కమ్మవారిపాలెం గ్రామంలో వెంకయ్య అని సీనియర్ మేస్త్రి ఉన్నారు కదా, ఉన్నారు కదా, సీనియర్ మేస్త్రి అయ్యి ఉండి ఆయనకు ఒక జాబ్ కార్డు, ఆయన భార్యకు ఒక జాబ్ కార్డు, కుమారుడికి ఒక జాబ్ కార్డు, కోడలకు ఒక జాబ్ కార్డు ఉన్నాయి కదా. మనకైతే ఇప్పుడు దాకా తెలియదు సార్. నిన్న ఆడిట్ లో అది బయటకు వచ్చింది. నేను వాళ్ళని ఎస్టిమేషన్ అడిగినాను, ఎలా వస్తాయి మీకు జాబ్ కార్డ్స్ అని అడిగాను. గతంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఒకళ్ళు ఒక జాబ్ కార్డ్ ఇచ్చారంట, ప్రజెంట్ ఉండే కంప్యూటర్ ఆపరేటర్ ఒక జాబ్ కార్డ్ ఇచ్చారంట. దాన్ని ఎందుకు అలా తీసారా అంటే, మా పిల్లవాడు చేశారు మేడం, నేను కాదు అది చేసినప్పుడు, నేను చేసినప్పుడు కాదు, మా పిల్లవాడికి సీనియర్ మేట్ గా ఇచ్చిన తర్వాత అలా జరిగింది, ఇది పొరపాటు అయింది అని. సరే నేను అడిగినాను, మీరు ఏమన్నా అప్లికేషన్ పెట్టారా దానికి అని అడిగాను. అప్లికేషన్ పెడితే నా దగ్గరికి వస్తుందా, నేను ఇన్షియల్ వేస్తాను. అప్లికేషన్ పెట్టకుండానే జాబ్ కార్డ్ జనరేట్ చేశారు అని చెప్పి వెంకయ్య చెప్తున్నాడు. అట్లా నా నోటీస్ లో లేకుండానే ఆ జాబ్ కార్డ్ ఇష్యూ అయిందని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు కదా. అదే ఇదే విధంగా చాలా అవకతవకలు జరిగాయి అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆడిట్ లో నాకు వచ్చింది అదే నోటీస్ వచ్చింది సార్. ఇది ఆల్రెడీ మాకు తెలుసు, ఏదైతే డబుల్ పేమెంట్ జరిగిందో కేశవరము, చోడవరంలో హార్టికల్చర్ దాంట్లో ఈ డబుల్ పేమెంట్ జరిగింది సార్. కావలిలో బీపీటీ శివయ్య భార్య ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె పేరుతోనూ నిధులు విత్డ్రా చేసి భారీ స్కామ్ కు తెరతీశారు. తన భార్య నర్సుగా పనిచేసిన మాట వాస్తవమేనని శివయ్య ఒప్పుకున్నారు. ఇప్పుడు పని చేయడం లేదని అంటున్నారు. రాజవర్చంతలపాలెం. మా వైపు పేరు రాదమ్మా. మా ఊర్లో రాజవర్చంతలపాలెంలో. లేదా చేయట్లేదు, ఆగిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు చేసే ఏరియాలో భారీ అక్రమాలు జరిగింది? లేదు సార్, లేదు. నేను చలంచర్లు ఈ మధ్య ఈ వారమే పెట్టాం పని. మీ వైఫ్ నర్సుగా పనిచేసిందా లేదా? చేసింది సార్, 3 సంవత్సరాలు అవుతుంది చేసి ఆగిపోయి. కూడా చేస్తాం? లేదు సార్, చేయలేదు. కావలి ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేసే చామంతి సైతం చక్రం తిప్పారు. ఆమె అత్తగారు లింగరాజు అగ్రహారంలో పింఛన్ తీసుకుంటున్నారు. కావలిలో రేషన్ కార్డు ఉంది. ప్రస్తుతం ఆమె సరిగ్గా ఆమె పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. కానీ ఆముదాల దిన్నెలో ఉపాధి కూలీగా నమోదు చేసి నిధులు స్వాహా చేశారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో చెరువులు, కాలువలు, పంట పొలాల్లో రోడ్ల పేరిట కోట్ల స్వాహా జరిగింది. సీతమ్మ ఇంటి దగ్గర ఉంది. కావాలనే తీసుకుంటారు. జాబ్ కార్డా ఇక్కడే కదా. జాబ్ కార్డు ఎన్ఆర్ఈ చేసే జాబ్ కార్డు ఎక్కడ ఉంది? లేదు సార్. ఆముదాల దీనిలో ఉంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది ఎట్లా మరి ఎట్లా పాజిబిలిటీ? ఆమెమో మంచంలో నుంచి పైకి లేవలేదు, కూర్చుంటే నిలబడలేదు. ఆమె ఎన్ఆర్ఈ చేస్తూ జాబ్ కార్డు ఎలా వచ్చింది? అప్పట్లో చేశారు సార్. ఎవరు చేశారు? ఆముదాల దీన్ని మనోహర్. సోషల్ ఆడిట్ నామమాత్రంగా సాగుతోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వేల కోట్ల అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అవినీతి సొమ్ముని అక్రమార్కుల నుంచి కక్కించాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.